ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యుడు పి వెంకటప్ప అన్నమయ్య జిల్లాలో పర్యటించి గిరిజనుల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. రామసముద్రం మండలంలోని పెద్దకొర్రపల్లి, గొల్లపల్లి ఎస్టీ కాలనీలను సందర్శించిన ఆయన గిరిజనులతో, స్థానిక నాయకులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పుంగనూరు మండలంలోని కుమ్మరగుంట ఎస్టీ కాలనీలో మండల స్థాయి అధికారులతో గిరిజన సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. స్థానిక జడ్పీ భవనంలో అధికారులతో సమావేశమయ్యారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు హాజరై తమ శాఖల ద్వారా గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై నివేదికలను సమర్పించారు. ఈ సందర్భంగా పి వెంకటప్ప మాట్లాడారు. కూటమి ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. గిరిజనులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మీరు తన దృష్టికి తీసుకొని వస్తే అన్ని జిల్లా రెవెన్యూ అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గానికి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నియోజకవర్గంలో ఎక్కువ గిరిజనులు ఉన్నారు. అదేవిధంగా 12,000 మంది గిరిజనులు ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రత్యేకంగా గిరిజనుల పైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వెంటనే గిరిజనులకు అందుతున్నాయా లేదా అని, ఇక్కడున్నటువంటి అధికారులు పనిచేస్తున్నారా లేదని ఈరోజు నేను ఇక్కడ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలోని రామసముద్రం మండలంలో పెద్దకూరపల్లి, గొల్లపల్లి, కుమ్మరగుంట విలేజెస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ చూస్తుంటే పెద్దకూరపల్లిలో అక్కడ ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు. సార్ మాకు ఎక్కువ మంది ఉన్నాం సార్, మాకు శ్మశాన వాటిక లేదు సార్, చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అంటే అక్కడికి వెళ్ళి మేము సంబంధించిన అధికారులు తహసీల్దార్ గారు అక్కడికి వెళ్ళి తహసీల్దార్ గారు వెంటనే దాన్ని సమస్యని పరిష్కరిస్తామన్నారు. వెంటనే వాళ్ళకి కావాల్సిన చోట భూమి కానీ ఇస్తామన్నారు. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే జిల్లా అధికారులు ఉన్నారు, ఎస్టీ కమిషన్ ఉంది, ఇంకా ప్రజాప్రతినిధులు ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురాని. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో గిరిజనులు బాగుండాలి, గిరిజనులు మెరుగైన సౌకర్యం అందిస్తున్నారు. కాబట్టి మీకు ఏదైనా చిన్న సమస్య ఉంటే ఖచ్చితంగా ఎస్టీ కమిషన్ దృష్టికి వస్తే ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఎస్టీ కమిషన్ పనిచేస్తుందని, ఇంకా ఏదైనా మేజర్ సమస్య అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యని పరిష్కరిస్తాం. అదేవిధంగా ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో ఎస్టీలకు చాలా మందికి సార్ గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడినాం సార్. కొల్లపల్లి వాసులు చెప్పడం చాలా ఇబ్బందులు పడినాం సార్. గత 20-30 సంవత్సరాల నుంచి మేము భూమిని సాగు చేసుకుంటున్నాం. కానీ గత ప్రభుత్వంలో అధికారులు నిర్లక్ష్యం వైఖరి వల్ల మాకు అక్కడ పట్టాలు ఇవ్వడం చేస్తారు. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అంటే వెంటనే కానీ జిల్లా అధికారులకు నేను తెలియజేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఏదైనా పట్టాలు కానీ ఏదైనా భూ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించామని జిల్లా అధికారులకు చెప్పడం జరిగింది. సార్ ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెప్పడం జరిగింది. ఇంకా ఏదైనా మేజర్ సమస్య అయితే కలెక్టర్ గారికి స్వయంగా నేనే కలెక్టర్ గారికి లెటర్ పెడతాను. అదేవిధంగా
రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఎస్టీ కమిషన్ పనిచేస్తుంది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.